గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్గా ఇళ్లలో పూజలు అందరూ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడం, పళ్ళు పువ్వులు నైవేద్యం పెట్టడం, ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు. మరి ఈ ప్రసాదాలు చేసినప్పుడు ఏంటంటే చేసినంతసేపు భక్తిగా చేస్తారు, ఇంకా పూజ అయిపోయింది కదా అని చాలా కూల్గా రిలాక్స్ అవుతారు. మరి ఆ ప్రసాదాలు అంటే ప్రసాదాలు కానివ్వండి, పువ్వులు పళ్ళు మరుసటి రోజు మారిపోతుందన్నమాట. సో రోజు మారిన తర్వాత తీయొచ్చా, పోనీ తీసిన తర్వాత తినడానికి వీలుంటుందా అంటే అవి కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అటు పడేయలేరు, ఇటు తినలేరు. అంటే ఇది మధ్య రకంగా అయిపోతుంది పరిస్థితి. చాలా జనరల్గా చూసినటువంటి విషయం ఇది. సో ఇప్పటివరకు ఎవరిని అడగలేదు, నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు దీని గురించి ఏంటి, ఇంట్లో పూజా విధానంలో ఈ నైవేద్యాలు పళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఇది మనం చర్చించుకుంటున్నాం, కానీ వినేవాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి నప్పుతుందో, ఎంతమంది బాధపడతారో నాకైతే తెలియదమ్మా. మనం కొన్ని విషయాలు చర్చించుకోవడం ద్వారా ఏంటంటే వినేవాళ్ళల్లో చాలామంది మార్పు కలిగి ఆ వస్తువు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. వీళ్ళ యొక్క డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి. ఆ యొక్క ప్రసాదం యొక్క ఆ విలువ కానివ్వండి, ఆ ప్రసాదం యొక్క ఎఫెక్షన్ అంటే ఫలితం కానివ్వండి, పరిపూర్ణంగా వీళ్ళు అనుభవిస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా గురుగారు. యాక్చువల్లీ అమ్మ, పూజ చేయాలంటే కావాల్సింది ఏంటి? ఒక పూజ ఇంట్లో పెట్టుకున్న వ్రతం కానీ, లేకపోతే గృహప్రవేశము, లేకపోతే ఇంట్లో ఒక శ్రావణ మాసంలో, లేకపోతే మన గణపతి పూజ కానీ, కార్తీక మాసంలో అభిషేకాలు. మనం ఏంటంటే మన భరతఖండంలో నెలలో ఏదో రకంగా పూజలు వస్తూనే ఉంటాయి. కొంతమంది సంకష్టార చతుర్థి గణపతికి చేసుకుంటారు, పౌర్ణమి వస్తే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు, మాస శివరాత్రికి రుద్రాభిషేకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే నెలలో మీకు తెలియకుండా 3-4 మంచి పూజలే చేసుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల రెమెడీస్, జాతకంలో రెమెడీస్ చెబుతూ ఉంటాం. నాయన నీకు గణపతి బుధుడు బాగాలేదు కాబట్టి చదువు రావాలంటే, వ్యాపారంలో వృద్ధి రావాలంటే గణపతికి సంకట చతుర్థికి చేసుకోమని చెబుతాం. కొంతమందికి ఏలినాడు శనిలో, అష్టమ శనిలో నడుస్తూ ఉంటాయి. శని ప్రాధాన్యత ఎక్కువైపోయి వీళ్ళు పూర్తిగా పాడైపోతూ ఉంటారు అన్ని వ్యవస్థల్లో. వారికి మహాశివరాత్రికి ఇన్ని నెలలు అభిషేకం చేసుకొని అయినా నీకు కలిసి వస్తుంది అని చెబుతాం. అట్లాగే అమ్మవారి పూజ, కొంతమంది పెళ్ళిళ్ళ కోసమనో, లేకపోతే అట్లా పౌర్ణమి అంటే విశేషం మానసికంగా శక్తి పెరగడానికి పౌర్ణమి చేసుకో నాయన అని చెప్తూ ఉంటాం. అంటే పండగ విశిష్టత ఎంత గొప్పదో, ఒక పూజ చేయాలంటే ముందు వీడికి ఎవరికైనా సరే మనసు ప్రధానం. మనసు ఉంటేనే పూజ చేస్తారు, లేకపోతే ఎవడు చేస్తారు? మొహమాటం కొద్దీ చేసేవాళ్ళు ఉన్నారు, బలవంతంగా చేసేవాళ్ళు ఉన్నారు, బలహీనపడి చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాలు చేసినామా అక్కడ కూర్చొని 10 నిమిషాలు భగవంతుడికి తెలుసో తెలియకో అక్షతలు వేసినా, పసుపు కుంకుమ వేసినా కూడా ఆ ఫలితం వీళ్ళకి లభిస్తుంది. అయితే మనసులో లేదనుకోండి, వీళ్ళ శరీరంలో ఆ యొక్క ఎఫెక్షను నాడీ వ్యవస్థకి అందదు. మనసుతో చేస్తేనే నాడీ వ్యవస్థ కానీ, శరీరంలో ధాతువులు కానీ దాన్ని పట్టుకుంటాయి. మనసు లేకుండా చేస్తే ఏంటంటే ఆ చేత్తో వేసాం, కాలం ఏం చేస్తుందంటే సర్లేరా వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదోటి చేస్తున్నాడు కదా అని కొన్ని ద్వారాలు పక్కకి తీస్తారు అంతే. మరి వీళ్ళకు ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మనసు ఎంత ప్రధానమో, మరి మనకి శాస్త్రం ఏం చెబుతోంది? షోడశోపచార పూజ అంటారు. 16 రకాలు ధ్యానంతో బిగిన్ అవుతుంది. అన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు మేము ఉన్నామమ్మా, నేను పురోహితుడిని, పెళ్ళిళ్ళు చేయిస్తాను, లేకపోతే అన్నీ చేయిస్తాను, ఆస్ట్రాలజికల్గా మరి హోమాలు చేయిస్తాను, పెద్ద పెద్ద అభిషేకాలు చేయిస్తాను. అంటే ఎన్ని చేయించినా వాళ్ళు చక్కగా కూర్చుంటారు, అన్నీ చేస్తారు. ఒక వ్రతం ఉంది, సత్యనారాయణ వ్రతం, 5 రకాల పండ్లు కావాలని చెబితే అన్నీ 5 చెప్పున ఇన్ని తెస్తారు. సరే కొన్నాళ్ళు నేను ఇదేంటి ఇన్ని తెస్తున్నారు, 5 రకాల పండ్లు అన్నప్పుడు ఒక్కొక్క పండు తెచ్చుకోవాలి. 5 రకాల పండ్లు ఎవరికి? దేవుడికి కాదు, మనకి కాదు, పంచభూతాలకి. దేవుళ్ళు ఎవరమ్మా? ఎదురుకుండా ఉన్న ఫోటోలో దేవుడు ఉండడు, పంచభూతాలు పట్టుకొని ఉంటాయి ఆ ఫోటోల్ని. దాంట్లో గ్లాస్ ఉందే, మన ఫోటోలు ఉంటాయా, ఫోటోల్లో గ్లాస్ అంటే శుక్రుడు, శుక్రగ్రహ కిరణాలు పంచభూతాల ద్వారా ఆ గ్లాసును పట్టుకుంటాయి. లోపల ఒక ఆకారం ఉంటుంది. ఆ ఆకారం ఎవరన్నా సృష్టించారా? మనిషి సృష్టించాల. మన మునులు, యోగులు ఎన్నో వేల సంవత్సరాల క్రితము సాక్షాత్తు కళ్ళు మూసుకొని కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేస్తే వాళ్ళు ఆ టైం ట్రావెలింగ్ చేసి దేవతలదే ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళారు. నక్షత్ర మండలాలను దాటి వెళ్ళి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మానసిక బుద్ధి ప్లస్ జ్ఞానశక్తితో, యోగాశక్తితో దేవుళ్ళు ఎలా ఉంటారో చూసి వాటిల్ని మంత్రరూపకంగా తెచ్చిపెట్టారు. శుక్లాంబరధరం విష్ణుం అంటే ఈ విధంగా ఉంటాడు గణపతి. అట్లాగే నారాయణుడి మంత్రం ఉంటుంది కదా, అట్లాగే అమ్మవారు చతుర్భుజే చంద్ర కళావతంసే 4 చేతులతో ఉంటుంది. నారాయణుడు ఇట్లా పానుపు మీద పడుకొని ఉంటాడు, సముద్రం ఉంటుంది, క్షీర సముద్రం. ఇవన్నీ మంత్రరూపకంగా పెట్టారు, అవునా కదా?
ఆ మంత్రాలను ఏం చేశారు వీళ్ళు డీకోడ్ చేసుకొని చక్కగా ఫోటోల్లో అమర్చి లక్ష్మీదేవి ఇలా ఉంటుంది, సరస్వతీదేవి ఇలా ఉంటుందని పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మనసే కదా, ఆ మనసు యొక్క కిరణాలు, చంద్రుడి యొక్క కిరణాలు ఫోటో మీద పడతాయి. ఇట్లా ఇన్ని రకాలుగా మన దేవుడి యొక్క ఫోటోలో విగ్రహాల మీద పడతాయి, దేవుడి మీద కిరణాలు పడుతున్నప్పుడు మరి మనం పెట్టేటటువంటి ప్రసాదాల మీద పడవా? పడుతుంది. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రసాదాలు ఉంటాయి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏముంటాయి, గోధుమ నూక, దాంట్లో ఇంత పంచదార, ఇక ఇలాచి లేకపోతే దానికి సంబంధించిన జీడిపప్పు, కిస్మిస్, ఇవి కూడా ఏంటంటే అమ్మా డ్రై ఫ్రూట్స్ లోపల ధాతు పుష్టిని పెంచడానికి కాబట్టి వాటిని కొంతమంది ఏంటంటే అదే టేస్ట్ కోసం అనుకుంటారు. టేస్ట్ కోసం కాదు, ప్రతి దాన్ని కూడా భగవంతుడే సృష్టించాడు ఒక వృక్షం ద్వారా. కాబట్టి అవన్నీ ఆయనకే అర్పించాలి. జీడిపప్పు కాయ ద్వారా వస్తుంది, కిస్మిస్ ద్రాక్ష పళ్ళ ద్వారా వస్తుంది, ఇలాచి అది కూడా ఒక చెట్టు ద్వారా వస్తుంది. ఏది ఉరికి వస్తుంది, పైనుంచి పడతాయా? పడవు. ఏదో ఒకటి భగవంతుడు ఆయనకి ఇచ్చింది మనం ఆయనకే పెడుతున్నాం కదమ్మా. పెట్టిన తర్వాత ఆ భగవంతుడు ఆ కిరణాల రూపకంగా దాన్ని స్పృశించి మళ్ళీ లాక్కుంటాడు ఆ శక్తిని. అవేమవుతాయి, ఎంగిలవుతాయి కదా ప్రసాదాలు. మనం కొబ్బరికాయ కొట్టినా, కొబ్బరికాయ ఏంటి, మనసుకి సంబంధించింది. అంటే ఆ చంద్ర భగవానుడు ఆ కొబ్బరికాయ ఎప్పుడైతే పగల కొడతామో మన లోపల ఉన్నటువంటి దోషాలు, కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ దోషాలు పోగొడతాడు, పువ్వు వస్తే వాళ్ళ పని అవుతుందని, లేకపోతే కొబ్బరికాయ కొట్టడం ద్వారా ఏమవుతుందంటే మనసు పరిశుభ్రం అవుతుంది. అది నైవేద్యం పెడతాం. అరటిపళ్ళు, దానిమ్మకాయ, ఎన్నైతే అన్ని పళ్ళు పెడతాం. ప్రసాదాలు దద్దోజనము, చక్కెర పొంగలి, ఇది ఒక్కొక్క దేవతకి. మళ్ళీ పులిహోర, సామాన్యమైన వెరైటీస్ లేవు మన ప్రసాదాల్లో. ఇన్ని వెరైటీస్ చేస్తారా? మరి ఈ ప్రసాదాలన్నీ కరెక్ట్గా మనుషుల్ని బట్టి లెక్కేసి చేస్తారా? చెయ్యలేదు. మన ఇండియన్ సాంప్రదాయం, మన భారతీయ సంస్కృతి ఏంటో తెలుసా, ఏ దేవుడు ఎప్పుడు వస్తాడో అతిథిగా, ఏమో మనందరం తిన్నాక వస్తే పెట్టద్దు, లేకపోతే తినేవాళ్ళు తక్కువ తింటారు, అవునా? తినేవాళ్ళు చాలా తక్కువగా తిన్నప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ మిగిలిపోతాయి. తెలివి ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, ఆ ప్రసాదం విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాచ్మెన్లకు, చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లో వాచ్మెన్లు పిలిచేలా పెడతారు. కొంతమందికి ఫీలింగ్ నేచర్ పెట్టరు. కొంతమందికి ఏంటంటే మనం చేసుకున్న ప్రసాదము మనం రేపు తినాలి, ఎల్లుండి తినాలి, రేపు తినాలి, ఎల్లుండి తినాలి. వెంటనే ఏం చేస్తారు, మనకు కనిపించేది ఏంటి, ఒక బాక్స్ కనిపిస్తుంది, పెద్ద బాక్స్, ఎలక్ట్రిక్ బాక్స్ తీసుకెళ్ళి మొత్తం దాంట్లో పోస్తారు, ఆ ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ ఫ్రిడ్జ్కి అధిపతి ఎవరు, శని భగవానుడు. ఏం చేస్తాడు, మంచిగా చల్లగా ఉంచుతాడు, రోగాలను కూడా ఇస్తాడు ఆ ప్రసాదంలో. ఎప్పుడైతేనమ్మా ప్రసాదాన్ని మనం నైవేద్యం చేసి, ఒకటి ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారమ్మా, నలుగురే పూజ చేసుకున్నారు, ఇంకో నలుగురిని పిలిచారే అనుకోండి, లేకపోతే 100 మందిని పిలిస్తే 100 అరటిపళ్ళు పెట్టంగా, లేదు వాళ్ళకి పెట్టం, ఒక 2 డజన్లు తెస్తాం, వాటిని కట్ చేసి పెడతాం. మళ్ళీ తెలివి కదా ప్రసాదం. ఒక్కొక్క అరటిపండు ఇస్తే తింటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టు, అది ఏ ఫ్రిడ్జ్లో పెడతారో, బల్ల మీద పెడతారో మనకు అనవసరం. ఒక్కొక్కటి ప్రసాదంగా ఇవ్వాలి. దానిమ్మ పళ్ళు 100 తెస్తారా? తయారు. ఇంకేమైనా ఉందే, 100 రూపాయలు ఒక్కొక్క దానిమ్మ పండు సరిగా తయారు. ఏం చేస్తారు, దాంట్లో ఇత్తులు వస్తాయి, ఒక దానిమ్మ పండు దాచుకుంటారు, కొన్ని ఒక దానిమ్మ పండు కలిపేస్తారు సత్యనారాయణ స్వామి ప్రసాదం. అంటే ఉన్న విషయం చెబుతున్నామమ్మా, నేను కొన్ని వేలు చేయించే వ్రతాలు ఇవన్నీ చేసి దేంట్లో కలుపుతారు, అది కొంతమంది తెలివిగా పాపం కప్స్లో ఇస్తారు, వాళ్ళు భుజించేస్తారు. కొంతమంది ఈ ప్రసాదం ఉంటుంది, గోధుమ రవ్వ ప్రసాదం, దాంట్లో వేసేస్తారు. అది ఇంకా దేనికైనా పనికొస్తుంది అమ్మా చెప్పండి? వెంటనే అయిపోతే పర్వాలా, మిగులుతుంది, ఏం చేయాలి? మిగిలితే పనికిరాదు కదా. ఎప్పుడు కూడా అమ్మా ఏ ప్రసాదమైనా సరే సూర్యోదయం తర్వాత మనం పూజ ప్రారంభం చేస్తాం, సూర్యాస్తమయం లోపలే అవజేస్తామా? అంటే ఈ లోపల మనం భోజనం చేసి పడుకున్న తర్వాత ఏ ప్రసాదాలు ఉండకూడదు, వాటిల్ని దారాదత్తం చెయ్యాలి. పండ్లు మిగిలినే ఇచ్చేసేయండి, వాచ్మెన్లకు పిలిచేసి ఇచ్చేయండి. ఆధరువులు ప్రసాదాలు మిగిలినే ఇచ్చేసేయండి. అసలు ఈ రోజు తిన్నాము, ఈ రోజు పడుకున్నామంటే మన జన్మ అయిపోయినట్టే. మళ్ళీ తెల్లారి సూర్యుడిని చూసిన తర్వాత ఫ్రెష్ జన్మ మంది. సో ఒక్కరోజు ఒక జన్మ లెక్క అంతే. జన్మ మరి ప్రసాదాలు జన్మలే మనతో పాటుగా అవి కూడా రన్నింగ్ చేస్తే ఎట్లా? నిద్ర లేవంగానే మళ్ళీ తీసేసేసుకొని మధ్యాహ్నం వంట ఉండదు, రాత్రి వంట ఉండదు, ఇదే ప్రసాదం తింటాం. అదేమంటే ప్రసాదం పేరు దోషం కదమ్మా. దాంట్లో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాసు, పంచభూతాలు బాధపడతాయి. అరే మేము నైవేద్యం పెట్టాము, మేము నైవేద్యం స్వీకరించాము, 10 మందికి పెట్టేయాలి కదా అని. ఓకే తినగలిగి ఓపుందే, మొత్తం తినేసేయండి, మిగల్చకూడదు అంతే. పని మనిషి వచ్చింది, పని మనిషికి ఇచ్చేసేయండి. ప్రసాదాలమ్మ మీరు అడిగారు, కొబ్బరి చిప్పలేక ఇంట్లో ఎక్కడ చూసినా అక్కడే ఉంటాయి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టారంటే మళ్ళీ సత్యనావతం వచ్చినప్పుడే తీస్తారు అవి, నాకు తెలిసి. అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టరు, సరే అవి కూడా పెట్టేవాళ్ళంటే మనం ఏం చేయలేము. ఇక అరటిపళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ ఎల్లోగా కనిపిస్తాయి, గురుడు ఆవహిస్తాడు, తర్వాత శని ఆవహిస్తాడు, నల్లగా అయిపోతాయి అవి. అవి ముట్టుకోవడానికి కూడా రావు. ఉన్న ఫ్యాక్ట్, చాలామంది 1,00,000 మంది ఇళ్లలో 1,00,000 మందిలో ఒక్కళ్ళు ఎవరన్నా ఉంటారేమో పుణ్యాత్ములు, కానీ అందరి ఇళ్లలో ఇలాగే ఉంటాయి. ఇక జామకాయలు చక్కగా దోరగా తీసుకొస్తారు మంచిగా తిందామనే ఉద్దేశంతో. అవేమో శుష్కించి ద్రాక్ష పండులో అయిపోతుంది ఆ యొక్క జామ పండు. అంటే
ఈ దానిమ్మ పండు అందరికి తెలిసిందే, దానిమ్మ గింజలు ఉండవు లోపల, ఆ బెరడు ఉంటుంది. దానిమ్మ పండు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా 20 ఏళ్ళకి తెచ్చినటువంటి దానిమ్మ పండు ఒక వారంలో 10 రోజుల్లో 80 ఏళ్ళకి వెళ్ళిపోతుంది అది. అంటే వాటికి ఆయుష్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎండబెట్టి మనిషి. కాబట్టి అదే కనుక అది చెట్టుకు ఉన్నాయనుకోండి, చక్కగా ఇంకో 10 కాలాలు అలాగే ఉంటుందిగా. నేను అనేది అంటే ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకండి, దాయకండి. ఒకరోజు ప్రసాదాన్ని ఒక రోజుతోనే ముగించండి. అది పండ్లు కానివ్వండి, ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చక్కగా పక్కన పెట్టండి, ఫ్రిడ్జ్లో అక్కర్లా. డ్రై ఫ్రూట్స్ మేము నైవేద్యం పెట్టిస్తానమ్మా, అది ఇస్తే వెంటనే వెళ్ళిపోతాయి. డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ కదా, అది ఎవరికి పెట్టరు, వెంటనే వీళ్ళే తినేస్తారు. అవి ఫ్రిడ్జ్లో కూడా బెటర్, ఎందుకంటే ఇళ్లలో నలుగురిలో మళ్ళీ ఎవరో ఒకరు తినేస్తారు కదా, దానికి తండ్రి తల్లి కొడుకు ఏముండో, దాని మీద ఆకాంక్ష ఎక్కువ. అరటిపండు ఏంటంటే బయట 10 రూపాయలు పెడితే 2 దొరుకుతాయి, పెద్ద ఇబ్బంది లేదు. ఇట్లా ఆలోచనలతో ప్రసాదంలో చూడట్ల, నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం దేవుడా కాదు డబ్బుల్ని చూస్తున్నారు. ప్రసాదంలో కాస్ట్ ఎంత కాస్ట్ అమ్మా, మీరు నిజంగా చెప్పండి. పండ్లు ఎంత కాస్ట్ ఉన్నాయి, మనకి వంట వండుతాం ఎంత కాస్ట్ ఉన్నాయి, వాటిని పాడు చేస్తే ఏమొస్తుంది? మనకేం చెప్పారంటే పూజ చేసినా ప్రసాదమైనా సరే దానం చేయడం ద్వారా పూజ చేసిన దానికన్నా దానం చేసిన దానికి కొన్ని వేల లక్షల రెట్లు ఫలితం వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. అక్కడే మనసు దానం చేయడానికి ఆపుకుంటారు. దానం చేయలేక ఎవరు కూడా, ఒకవేళ మిగతా వాళ్ళు దానం చేయమన్నా వాళ్ళకేమన్నా ఇంట్లో గొడవ పెరుగుతుంది తప్ప అది మాత్రం దానంగా వెళ్ళదు. ఆ గొడవ ఎందుకులే అని చెప్పి ఎవరి కర్మని వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకొక విషయం గురువు గారు, ఇందులో ఇప్పుడు పువ్వులు అమ్మే వాళ్ళు పళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు. ఒక 10 రూపాయలు తగ్గించి ఇవ్వండి అంటే ఇవ్వరు, కానీ ఖరాబ్ అయ్యాక అన్ని తీసుకెళ్లి చెత్తకుప్పులో వేస్తారు. కూరగాయలైనా అంతే, ఏవైనా అంతే. అంటే అదేదో కాస్త తగ్గించిస్తే మనసులో అరే అడగగానే తగ్గించి ఇచ్చారే, కాసిని పూలు ఎక్కువ వేసారే అనే ఒపీనియన్ ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ వాళ్ళు అసలు తగ్గించారు. అది వాళ్ళు తప్పు అంటారా? కాదు, మన యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు అట్లా ఉంటారు. ఎందుకో చెప్పనా, ఇవాళ 4 ప్రేమతో అభిమానంతో వేస్తారు, మిగిలిపోతాయేమోనని. తెల్లారి వాడు అదే సీజన్ టైంలో వస్తాడు, ఏమ్మా మొన్న వేసావుగా, 2 సార్లు వేసావుగా, ఇప్పుడు వేయడానికి ఏమైంది నీకని వీడు గొడవ పెట్టుకుంటాడు. ఇవన్నీ వాళ్ళు ఎంత అనుభవిస్తే, అనుభవంతో సాధనతో వాళ్ళు మారుతారు. టమోటాలు 30 రూపాయల టమోటాలని ఇవాళ మిగిలిపోతే ఇంకా వేస్ట్ అని చెప్పి వాడు 20 రూపాయలకి వేసాడు అనుకోండి, రేపు 100 రూపాయలు టమోటా అప్పుడు ఏంట్రా బాబు మొన్న ఇచ్చావు కదా 20 రూపాయలు. ఇవన్నీ చూస్తున్నవే. నేను అనేది ఏంటంటే అమ్మా, ప్రతిదీ కూడా మనిషి యొక్క మనసు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రసాదాలు కానీ ఏదైనా సరే వెంటనే పనిచేసేయండి, ఈ రోజుతోనే ప్రసాదాలు అయిపోవాలి. ఓకే. అయితే గురుగారు, అంటే కొంతమంది ఇవ్వటానికి ఏం చేస్తారంటే లైక్ మన ఫుడ్ తిని మనల్ని మాటలు అనేటువంటిది, ఇలాంటి కొన్ని ఎదుర్కొంటూ ఉంటాం. సో ఇచ్చేందుకు ఇబ్బంది పడ్డం, ఏమంటారు కదా, ఇవ్వక నిష్ఠురం అవ్వాలి కానీ ఇచ్చి నిష్ఠురం అవ్వకూడదు అన్నట్టుగా. పొందిగ్గా చేసుకోండి అమ్మా. నేను అనేది ఏంటంటే ప్రసాదాలు 2 డజన్ల అరటిపళ్ళ కన్నా మీ ఇంట్లో 4 ఉంటే 4 తెచ్చుకోండి. అంటే లిమిటెడ్ చేసుకోండి వర్షన్ని. డబ్బులు మిగులుతాయి, ప్రసాదం వేస్ట్ కాదు. ప్రసాదం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి, కొంతమంది మీరు అన్నట్టుగా ఫీలింగ్తో ఉన్న వాళ్ళు దాన్ని అక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, నేను గమనించేవాడిని. కాబట్టి నేను అనేది ఏంటంటే పొందిగ్గా ప్రతి రూపాయిని కాపాడుకోండి, ప్రసాదాన్ని వృధా చేయకండి. పెట్టగలిగితే 40 డజన్లు తెచ్చి ఖర్చు పెట్టండి, లేకపోతే 4 అరటిపళ్ళతో మీరు ఇంట్లో ముగించేసేయండి. అనవసరంగా మాత్రం వృధాలు చేయకండి. ప్రసాదం ఎప్పుడు రోజు మారకూడదు అంటే మానకూడదమ్మా. ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కొట్టినప్పుడు ప్రసాదాలు కూడా ఇచ్చేయడం మంచిది. ఏది ఆ కొబ్బరి చెప్ప వాళ్ళకి ఇవ్వడం మంచిది. మరి పూజ చేసిన వెంటనే పళ్ళు అంటే పువ్వులు ఉంచేస్తాము, పళ్ళు అన్ని వెంటనే తీసేయమంటారా గురుగారు? ఎంత సమయం వరకు? ఏముండదమ్మా, దేవుడి వరకు ఒకటి పెట్టేసేసి మిగతాదంతా కూడా పనిచేసేయాలండి. అట్లాగే మనం వాడినటువంటి ఈ ఆకులు, తమలపాకులు, పూలు ఉండే చూసారా, అవి మరుసటి రోజు ఒక నెట్ బ్యాగ్లో వేసి వీళ్ళు స్నానం చేసేటప్పుడు దాన్ని స్నానరూపకంగా చేసి తర్వాత పారేస్తే అది దోషం ఉండదు. వీళ్ళు డైరెక్ట్గా తీసి ఏం చేస్తారంటే చెత్త కుప్పలో వేస్తారు, లేకపోతే తీసి పారేస్తారు చూసారా, అది దోషము. ఆ ప్రసాదం డైరెక్ట్గా చెత్త కుప్పలోకి వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే చర్మ సంబంధిత రోగాలు రావు, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి వికసిస్తుందని చెప్పి శాస్త్ర ధర్మంలో ఉంది. నేను చాలామందికి అట్లాగే చెప్తాను. ఓకే గురుగారు, అంటే ఇందులో కూడా వెళ్ళే కొద్ది డెప్త్గా చాలా సబ్జెక్ట్ ఉంది. సో బట్ చెప్దామమ్మా, ముందు ముందు ఇంకా ఇలాంటివి చాలా వస్తే మనం చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురుగారు చాలా చక్కటి విషయాలు, అంటే ఏంటి ఎలా చేయాలి అనేటువంటి విధానం గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఓం శ్రీమాత్రే నమః.